హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. కార్తీక మాసం కూడా అయిపోయింది కాబట్టి నాన్ వెజ్ లవర్స్ అయితే ఒక్కసారి ఇలా అయితే చేసి చూడండి. నాన్ వెజ్ కర్రీ ఇలా ఈ విధంగా చికెన్ అనేది చేశారంటే చాలా బాగుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఘాటుగా కారంగా చాలా బాగుంటుందండి. అయితే ఈ రెసిపీ చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీగా చేసేస్తారు. ఇది తినేటప్పుడు కమ్మగా ఉంటుందండి దీని రుచి. అలాగే తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇది వండుతున్నప్పుడు దాని రుచికే మనకు సగం కడుపు నిండిపోతుందండి. అంత రుచిగా ఉంటుంది ఈ చికెన్ కర్రీ. మీరైతే తప్పకుండా అయితే ఎవరు ఎక్కడ దీన్ని వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. ఈ రుచిగల చికెన్ కర్రీని ఎలా చేయాలనేది నేను చాలా సింపుల్ ప్రాసెస్లో మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. దీని రుచి సువాసనకి మనకు నోరు ఊరిస్తుంటుందండి. ఇది వండుతున్నప్పుడు అంత మంచిగా ఉండే ఈ చికెన్ కర్రీని ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. దీని పులావ్లోకి, చపాతీలోకి, వైట్ రైస్లోకి, పూరీలోకి ఇలా అన్నిటికీ కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మరి అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇక్కడ నేను ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూను మిరియాలు వేసుకుందామండి. అలాగే 1 ఇంచు వరకు చెక్క, అలాగే 3 నుంచి 4 వరకు లవంగాలు వేసుకొనేసి కొంచెం బాగా ఫ్రై చేసేసుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక వీటిని పక్కన ఉంచేసుకుందామండి. ఇలా పక్కన ఉంచేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ మరొక కడాయి పెట్టేసుకొని ఇందులోకి 2-3 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకుందామండి. ఆయిల్ వేడి ఎక్కాక ఇక్కడ సన్నగా నేను కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, ఇంత సన్నగా ఉంటే మనకు గ్రేవీ అనేది కూడా బాగా ఉంటుంది, టేస్ట్ అనేది. ఇప్పుడు అవి ఆనియన్స్ కొంచెం మీడియం సిమ్లో పెట్టేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. అవి ఆనియన్స్ వేగేలోపు ఇక్కడ నేను ఒక 1/2 kg చికెన్ తీసుకొనేసి అండి ఇది బాగా 2-3 సార్లు బాగా వాష్ చేసేసుకొని ఇందులోకి సాల్ట్, అలాగే 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ అండి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూను గరం మసాలా వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకొనేసి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. వేసుకునేసి ఇదంతా బాగా చికెన్కి ఈ మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా చికెన్కి అంతా పట్టించేసుకుందామండి. ఇలా పట్టించేసుకొని ఒక 10 to 15 minutes మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మనం వేయించుకున్న ఈ మిరియాలు ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ మిక్సీ జారలో వేసేసి ఇలా ఒక టమోటా 4 చీలికలుగా చేసేసి మూత పెట్టేసి ఎటువంటి వాటర్ అనేది లేకుండా మిక్సీకి ఇలా పేస్ట్ లాగా పట్టేసేయండి. ఇలా పట్టేసాక ఇప్పుడు చూడండి, ఇలా పేస్ట్ అయితే మనకి వచ్చింది కాబట్టి దీనికి కొద్దిసేపు పక్కన పెట్టేసి ఆనియన్స్ అయితే మనకు మంచి కలర్లో కూడా వచ్చేసేయండి. ఇప్పుడు ఇక్కడ నేను మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఇది వేసేసుకొని బాగా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకుంటే మనకు ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకు తొందరగా అనేది బయటకు వచ్చేసి చికెన్ అనేది తొందరగా బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు కొద్దిసేపు సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి చికెన్లో నుంచి మనకు వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుందండి. ఇలా రిలీజ్ అయినాక ఒక్కసారి అలా బాగా కలిపేసుకుందాము, ఎందుకంటే లేదంటే అడుగంటిపోతుంది. ఇలా అడుగంటకుండా ఒకసారి అలా కలిపేసుకొని ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసి ఉడికించేసుకుందాము. ఇప్పుడైతే చూడండి, కొంచెం వాటర్ అయితే మనకు వచ్చింది కాబట్టి మరి ఒకసారి కలిపేసుకుందామండి. ఇప్పుడు మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వచ్చిందండి. చికెన్ కూడా కొద్దిగా బాగా ఉడికింది కూడా.
ఇలా ఉడికినాక ఇప్పుడు మనము మిక్సీకి పట్టి పెట్టుకున్న టమోటా పేస్ట్ ఉంది కదండి, ఈ టమోటా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. అదే మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ కూడా వేసుకొని ఆ వాటర్ కూడా ఇలా వేసేసుకుందామండి. మనకు గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది, లేదంటే ఉట్టిగా టమోటా పేస్ట్ ఉన్నా కూడా మనకు సెమీ గ్రేవీ లాగా వస్తుందండి. చూడండి, నేను మరీ ఎక్కువ వాటర్ అయితే వేసుకోలేదు, ఒక మీడియం లాగా వేసుకున్నానండి. ఆ తర్వాత ఇక్కడ 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకునేసి అలాగే కొంచెం పైన పచ్చికరివేపాకు కూడా వేసుకునేసానండి. ఇలా పచ్చికరివేపాకు వేసేసుకొని ఒకసారి అలా బాగా కలిపేసుకొనేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఉడికించేసుకోవాలండి ఈ చికెన్ని. ఇప్పుడు మనకు బాగా ప్రాపర్గా అనేది చికెన్ అంతా కూడా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి తీసేసాం కదా, ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది మనకు బాగా పైకి తేలింది కాబట్టి చికెన్ అయితే మనకు బాగా ఉడికిపోయింది. చికెన్ గ్రేవీ కూడా చూడండి మనకు కొద్దిగా బాగా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర అండి, కొత్తిమీర కూడా అలా చల్లేసుకునేసి ఇంకొకసారి అలా కలిపేసుకొని ఈ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా చికెన్ అంతా కూడా బాగా పట్టేలాగా కొద్దిసేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇలా మూత పెట్టేశాక ఇప్పుడు చికెన్ గ్రేవీ అయితే మనకు బాగా రెడీ అయిపోయింది. ఈ విధంగా చేశారంటే మనకు రుచి అదిరిపోతుంది. అందులో ఇప్పుడు వింటర్ సీజన్ కదా అండి, ఈ వింటర్ సీజన్లో మనకు ఏదైనా ఘాటుగా ఏదైనా కారంగా తినాలనిపిస్తుంటుంది. అలాంటప్పుడు అయితే ఈ చికెన్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే ఇందులో మనకి స్పైసీ అనేది రెడ్ చిల్లీ పౌడర్ ఉంది, అలాగే మిరియాలు కూడా వేసాం కాబట్టి గొంతుకు కూడా చాలా మంచిది. మనకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు అనేది ఏది రాకుండా కూడా మనకు బాగుంటుందండి తింటూ ఉంటే. వింటర్ సీజన్లో మనకి ఏదైనా కారంగా తినాలనిపిస్తున్నప్పుడు అయితే ఖచ్చితంగా ఈ విధంగా అయితే ఒక్కసారి ట్రై చేయండి. చూసారు కదా అండి, చాలా సింపుల్ ఈ రెసిపీని మీరైతే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా ఛానల్లో చెప్పండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్